ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఇంకో 15 రోజులు మాత్రమే ఉంది. ఈ 15 రోజుల్లో మీ తలరాత మారాలన్నా లేదా మీరు మళ్లీ వచ్చే ఏడు పుస్తకాలు పట్టుకొని ఏడవాలన్నా ఈ 15 డేస్ ఫైనల్ విక్టరీ బ్లూప్రింట్ మీదే ఆధారపడి ఉంది. ఈ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఏవి వదిలేయాలి అన్నీ చెప్తాను. మిడిల్లో ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది, మీకు బాగా యూజ్ అవుతుంది. అయితే ఒక మాట, మన యాప్లో టాప్ 50 టాపిక్స్ ఆర్ఆర్బీ మ్యాజిక్ బ్యాచ్ ఒకటి లాంచ్ చేశాను. ఇందులో మీకు కావాల్సిన టాప్ 50 టాపిక్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి. మిగతా వాటికి మనకి డిఫరెన్స్ ఏమిటంటే, మొదటిది మన వీడియోలు. మీకు మళ్లీ రివిజన్ అవసరం లేకుండా మెమరీ హింట్స్, ట్రిక్స్తో మన వీడియోలు ఉంటాయి. మీకు తెలుసు కదా ఎగ్జామ్లో ఎంత ప్రెషర్ ఉంటుందో. ఒక టఫ్ ప్రశ్న తగిలితే 5 నిమిషాలు ఎలా పోతాయో కూడా తెలియదు. అలాంటి టైంలో మెమరీ హింట్స్, ఫన్నీ స్టోరీస్ చాలా ఉపయోగపడతాయి. సరే, ట్రిక్స్ కదా, డెప్త్ ఉండదేమో అని అనుకోకండి. ఎన్సీఆర్టీస్ మరియు స్టాండర్డ్ బుక్స్ నుంచి మన అనుభవం కలిపి మీకు బెస్ట్ డెప్త్ కంటెంట్ అందులో ఉంటుంది. తర్వాత పీడిఎఫ్స్. ఇవి మన దగ్గర ప్రింటబుల్ పీడిఎఫ్స్. ప్రతి టాపిక్కి సింగిల్ పేజ్ సమ్మరీ మైండ్ మ్యాప్ పీడిఎఫ్స్ ఉంటాయి. అదే కాకుండా టెస్ట్ కూడా ఉంటుంది. మీరు చదివిన ప్రతి టాపిక్కి, ప్రతి సబ్ టాపిక్కి ఓరల్ వీవా ప్రశ్నలతో మిమ్మల్ని గైడ్ చేస్తాం. వీవాతో పాటు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే, ఒక ఎంసీక్యూ నుండి 3 న్యూ క్వశ్చన్ యాంగిల్స్. ఈ ప్రశ్నలో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్టు, ఈ ఆప్షన్ ఎందుకు రాంగు, ఈ ప్రశ్న నుంచి ఫ్యూచర్లో ఇంకా ఏ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందో, ఇలా ఫుల్ డెప్త్గా 360 డిగ్రీస్ ప్రిపరేషన్ కోర్స్ మన యాప్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. గుర్తుంది కదా, చదువు చెప్పటం కాదు, అవసరమైన చదువు గుర్తుపెట్టుకునేలా చెప్పే బాధ్యత మా స్కై అకాడమీది. సో ఇప్పుడు టాపిక్స్ చూద్దాం. ముందుగా ఒక బ్లంట్ నిజం చెప్తా వినండి. ఈ టైంలో మీ సిలబస్ కంప్లీట్ చేయడాలు, కొత్త చాప్టర్లు చదవడాలు కాదు ముఖ్యం, మీ డిసిప్లిన్ ముఖ్యం. మీరు గత 2-3 నెలల్లో చదివింది 60% లేదా 70% లేదా 75% సిలబస్ చదివినా సరే భయపడకండి. ఇవన్నీ ఈ 15 డేస్లో ఎలా రివైజ్ చేయాలి అన్నదే మన టార్గెట్. మీ ఎర్రర్ నోట్స్, మాక్ టెస్ట్స్ అన్నీ ఎలా వాడాలో నేను నేర్పిస్తాను. నేను మీకు మార్చ్ 1 నుండి 15 వరకు ఒక పర్ఫెక్ట్ స్కెడ్యూల్ ఇస్తాను. ఒక మ్యారథాన్ లాగా లేదా ఒక వన్ షాట్ క్లాస్ లాగా దీన్ని ఫాలో అవ్వండి. ఫైనల్ డేస్లో మీలో చాలామంది చేసే పెద్ద తప్పేంటో తెలుసా? ఓవర్ థింకింగ్. ఎప్పుడూ ఓవర్ థింకింగ్ చేస్తారు. అయ్యో నాకది రాదు, ఇది రాదు అని ఏడుస్తూ కూర్చుంటారు. ఇంకొంతమందుంటారు, వాళ్లకసలు ఏకాగ్రతే ఉండదు. రకరకాల ర్యాండమ్ వీడియోస్ చూస్తారు. హేయ్, ఇప్పుడు కొత్తవి చదవద్దు, కొత్త చాప్టర్లు అస్సలు ముట్టద్దు. మీకు వచ్చున్నదాన్ని మాస్టర్ చేయండి, టెన్షన్ పడకండి. మన 15 డేస్ ప్లాన్ని 3 ఫేజెస్గా డివైడ్ చేశాను. ఫేజ్ 1 మార్చ్ 1 నుండి 5 వరకు, ఫేజ్ 2 మార్చ్ 6 నుండి 10 వరకు, ఫేజ్ 3 మార్చ్ 11 నుండి 15 వరకు. మీరొకవేళ ఈ వీడియో లేటుగా చూస్తే, ఎప్పట్నుంచి చూస్తే అప్పట్నుంచి స్టార్ట్ చేయండి. ఫేజ్ 1 ద కోర్ ఫౌండేషన్, డే 1 to 5. ఫేజ్ 1లో మన గోలేంటి? మీ వీక్ స్పాట్స్ని సీల్ చేయాలి. మీరు ఎక్కడైతే పదే తప్పులు చేస్తున్నారో వాటిని సరిదిద్దుకోవాలి. అలాగే స్కోరింగ్ టాపిక్స్ని పట్టుకొని ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. రోజు 4 సబ్జెక్ట్స్ని టచ్ చేయాలి నాన్న. మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంకా కంప్యూటర్. ఏది వదిలేసినా మీరు కాంపిటీషన్ నుంచి అవుట్ అయినట్టే. అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి. డే 1 అందరూ నోట్స్లో రాసుకోండి. ఫస్ట్ రోజు మనం మ్యాథ్స్లో పర్సెంటేజ్ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. ఇవి మామూలు చాప్టర్లు కాదు బాబు, ఇవి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఏటీఎం మెషిన్ లాంటివి. ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులెలా వస్తాయో, ఎగ్జామ్లో ఈ టాపిక్స్ నుంచి మార్కులు అలా గ్యారంటీగా వస్తాయి. ఇవి వస్తేనే మార్కులు. రీజనింగ్లో కోడింగ్, డీకోడింగ్ చూడాలి. ఇవి కూడా అంతే, చిన్న టాపిక్ అయినా మార్కులు కన్ఫర్మ్గా వస్తాయి. జనరల్ అవేర్నెస్, జీఏలో ఆగస్ట్, సెప్టెంబర్ నెలల కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు చదవాలి. ఇవన్నీ మన ఎస్కేవై అకాడమీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మన టెలిగ్రామ్లో హై ఈల్డ్ మెటీరియల్స్ పేరుతో కొన్ని వీడియోసు, ఫ్రీ మెటీరియల్స్ షేర్ చేశాను. వాటిని చదవండి. 30 పేజీలుంటాయి. ఒక 5 గంటల్లో చదివేసేయచ్చు. కంప్యూటర్లో హార్డ్వేర్, ఇన్పుట్ అవుట్పుట్ బేసిక్స్ చదవాలి. ఎక్కడ్నుంచో కాదు, నేనిచ్చిన పీడిఎఫ్ నుంచే చదవండి. డే 1 టార్గెట్ ఏంటంటే మీలో కాన్ఫిడెన్స్ని నింపడం. అర్థమవుతోందా? డే 2 రెండవ రోజు మ్యాథ్స్లో రేషియో, మిక్స్చర్, ఏజెస్. ఈ 3 ఒక ట్రయో లాంటివి నాయనా. ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. కలిపిస్తాడు క్వశ్చన్స్. రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్. నాన్న, అమ్మ, తమ్ముడు, మామయ్య, ఇలా బ్లడ్ రిలేషన్స్కి కన్ఫ్యూజ్ అవ్వటండి. పెన్ పెట్టి డయాగ్రామ్స్ వేసి నేర్చుకోండి, అప్పుడే ఆన్సర్ వస్తుంది. జీఏలో అక్టోబర్, నవంబర్ కరెంట్ అఫైర్స్. నేను ఇచ్చిన నోట్స్ చదివితే మీరు మళ్లీ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. కంప్యూటర్లో మెమరీ, ర్యామ్, రామ్, యూనిట్స్ గురించి చదవాలి.
20 నిమిషాలు కూర్చొని కేబీ, ఎంబీ, జీబీ, టీబీ, పీబీ టేబుల్స్ చూడండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. క్లియర్గా ఉందా? ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈ రోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. డే 3 మూడో రోజుకొచ్చేసరికి మ్యాథ్స్లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎస్ఐ అండ్ సిఐ. ఇక్కడి నుంచి గ్యారంటీ క్వశ్చన్ వస్తుందిరా బాబు. ఎస్ఐ మైనస్ సిఐ క్వశ్చన్స్ 100% పడతాయి. ఫార్ములాలు మైండ్లో ఫిక్స్ చేసుకోండి. రీజనింగ్లో డైరెక్షన్స్, నార్త్, సౌత్, లెఫ్ట్, రైట్, ఏ పక్క తిరిగాడు, ఎన్ని కిలోమీటర్లు వెళ్లాడనేది జాగ్రత్తగా గీసుకోండి. కంప్యూటర్లో సాఫ్ట్వేర్, ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్ గురించి చదవాలి. ఇప్పటివరకు నేను మీకు మాక్ టెస్ట్లలో ఇచ్చిన ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుని ఉంటారు కదా? లేదంటే సింగిల్ పేజ్ పీడిఎఫ్స్ కూడా యాప్లో ఉన్నాయి. మ్యాజిక్ బ్యాచ్లో సింగిల్ పేజ్ పీడిఎఫ్స్ ఇచ్చాను, చూడండి. అవి మాత్రమే రివైజ్ చేయండి. ఇక్కడ 4వ రోజు మ్యాథ్స్లో టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్. ఒకడొక పనిని 10 రోజుల్లో చేస్తే ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? పైపుల లెక్కలు ఇలాంటివి మైండ్లో క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి. రీజనింగ్లో సిలాజిజం. సిలాజిజం అంటే భయపడకండి, దీనికి కేవలం 4 రూల్స్ ఉంటాయి, అవి బట్టి పట్టండి చాలు. జీఏలో పార్లమెంట్, ప్రెసిడెంట్ ట్రాప్స్ ఉంటాయి, జాగ్రత్త. నేను నోట్స్లో ఏవైతే పాయింట్స్ ఇచ్చానో అవే చదవండి. కంప్యూటర్లో ఇంటర్నెట్ బేసిక్స్, హెచ్టిటిపి అంటే ఏంటి అనే బేసిక్స్ చదవాలి. రూల్స్ గుర్తుపెట్టుకోండి, మార్కులు అవే వస్తాయి. డే 5 5వ రోజుకొచ్చాం. మ్యాథ్స్లో టైమ్, స్పీడ్, డిస్టెన్స్ ఇంకా ట్రైన్స్. వింటున్నారా? నిద్రపోకండి. ట్రైన్స్ లెక్కలు లేకుండా రైల్వే ఎగ్జామ్ ఉండదు నాయనా, అర్థమవుతుందా? రీజనింగ్లో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఇది మీ యాక్యురసీని పెంచుతుంది. జీఏలో మోడర్న్ హిస్టరీ, దీనికోసం పెద్ద పెద్ద పుస్తకాలు చదవకండి. కేవలం 20 పేజీల అప్రాక్స్ మన ఎస్కేవై అకాడమీ నోట్స్ చదవండి చాలు, మొత్తం కవర్ అవుతుంది. కంప్యూటర్లో నెట్వర్కింగ్, ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్, వ్యాన్, టోపాలజీ, ఇక్కడి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కసారి గమనించండి, ఇది ఒక క్విక్ రీక్యాప్. మొదటి ఫేస్లో మనం కోర్ బేసిక్స్ని కవర్ చేశాం. మీ వీక్ స్పాట్స్ అన్నీ కవర్ అయ్యాయి. భయం పోయిందా లేదా? సరే, మధ్యలో మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నా, మన క్లాస్, మన కంటెంట్ మీకు నచ్చితే, మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంటే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాయిన్ ఫర్ ఫ్రీ మెటీరియల్స్ ఇన్ టెలిగ్రామ్. ఎందుకంటే పీవైక్యూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీడిఎఫ్లన్నీ అక్కడే ఇస్తాను, మీరు ఎక్కడా వెతుక్కోవాల్సిన పని లేదు. ఫేజ్ 2 స్పీడ్ అండ్ యాక్యురసీ, డే 6 టు డే 10. ఇప్పుడు ఫేజ్ 2 6వ రోజు నుంచి 10వ రోజు వరకు. ఇక్కడే అసలాట మొదలవుతుంది. ఇప్పటివరకు మీకు కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. అక్టోబర్ నుంచి చదువుతున్నారు, ఇంకా కాన్సెప్ట్స్ రాకపోతే ఏంటి మీ పరిస్థితి? ఈ ఫేస్లో కాన్సెప్ట్ మీ శత్రువు కాదు, టైం మీ శత్రువు. ఇక్కడ టైం కన్జ్యూమింగ్ టాపిక్స్, షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. టిప్: ఎవడైతే క్యాలిక్యులేషన్స్ని పేపర్ మీద కాకుండా మైండ్లో చేస్తాడో వాడు మాత్రమే ఎగ్జామ్ క్లియర్ చేస్తాడు. పేపర్ మీద పెన్ తక్కువ పెట్టాలి, మైండ్ ఎక్కువ వాడాలి. ఇది టాప్ సీక్రెట్. షార్ట్ కట్స్ నేర్చుకోండి. డే 6 6వ రోజు మ్యాథ్స్లో ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్, చిన్న చిన్న బేసిక్ ఫార్ములాలు నేర్చుకోండి. రీజనింగ్లో సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్, గుండ్రంగా కూర్చోబెట్టి కన్ఫ్యూజ్ చేస్తాడు, లాజిక్ పట్టుకోండి. జీఏలో సైన్స్, విటమిన్స్, డిసీజెస్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్గా బట్టి కొట్టేయండి. కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ షార్ట్ కట్స్, ఉదాహరణకి కంట్రోల్ జీ అంటే ఏంటి, ఇలాంటివి నేర్చుకోండి. ఇవి డైరెక్ట్గా అడుగుతాడు. డే 7 7వ రోజు మ్యాథ్స్లో జియోమెట్రీ, దీనిలో సర్కిల్, ట్రయాంగిల్ డయాగ్రామ్స్ గురించి చదవాలి. క్వశ్చన్ చదువుతూనే డయాగ్రామ్స్ వేయడం మీద ఫోకస్ చేయండి. రీజనింగ్లో లీనియర్ సీటింగ్, ఇక్కడ ప్యాటర్న్ సెట్ చేయడం ముఖ్యం. జీఏలో సైన్స్ మళ్లీ టచ్ చేయాలి. ఎస్ఐ యూనిట్స్, లైట్, లైట్ ఇయర్. అసలు లైట్ ఇయర్ అంటే ఏంటి, అది స్పీడ్కి సంబంధించిందా, టైంకి సంబంధించిందా, ఇలాంటివి అడుగుతాడు. కంప్యూటర్లో ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములాస్, ఇవి మన పీడిఎఫ్ నుంచి రట్టా కొట్టండి. దయచేసి ఇప్పుడు వేరే వీడియోలు చూసి టైం వేస్ట్ చేయకండి. నేనిచ్చే పీడిఎఫ్లు టెలిగ్రామ్లో ఉంటాయి, అవి చదవండి. 8వ రోజు మ్యాథ్స్లో మీన్, మీడియన్, మోడ్, స్టాటిస్టిక్స్ బాబు, ఇది చాలా ఈజీ, అస్సలు వదలొద్దు. రీజనింగ్లో అనాలజీ, జీఏలో ఒక స్పెషల్ టాపిక్ చదవాలి ఈరోజు, అదే సెన్సెస్ 2011. సెన్సెస్ ఇది ఎగ్జామ్కి చాలా చాలా ముఖ్యం రా బాబు, ఇది చదవకపోతే చాలా మార్కులు పోతాయి. కంప్యూటర్లో డీబీఎంఎస్ బేసిక్స్ చదవండి. ఫేజ్ 3 ద ఫైనల్ వార్ 11 నుండి 15వ రోజు. ఇక్కడ మీ అసలు సత్తా తెలుస్తుంది.
ఈ లాస్ట్ డేస్లో మన స్టూడెంట్స్కి గాడ్ లెవెల్ మాక్ టెస్ట్ ఇస్తాను నేను. ఇందాక వీడియో స్టార్టింగ్లో సర్ప్రైజ్ అన్నాను కదా, ఇదే ఆ సర్ప్రైజ్. మన స్కై అకాడమీ యాప్లో ఈ గాడ్ లెవెల్ మాక్స్ అప్లోడ్ అవుతాయి. గాడ్ లెవెల్ అంటే ఏదో క్యాట్ ఎగ్జామ్ లెవెల్ కాదు, మన ఆర్ఆర్బీ లెవెల్లోనే బెస్ట్ స్టాండర్డ్లో ఉంటాయి. మీకు అందులో 60-70 మార్క్స్ వస్తే సూపర్ స్కోర్ వచ్చినట్టే లెక్క. ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. టెన్షన్ పడకండి, ఇప్పటికే మనం పాత రోజుల్లో డైలీ 2 చొప్పున ఒక 20 మార్క్స్ రాసుంటాం. మన డైలీ క్విజ్, వీక్లీ మార్క్స్ రాస్తున్నారుగా. మీ ప్రిపరేషన్ అద్భుతంగా సాగుతోంది. మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదు. నా మాట వినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టెన్షన్ పడాలి. ఈ లాస్ట్ 5 రోజులు మీ డైట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్ డేస్లో ఏమీ చదవనివాడు కూడా 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు పుష్ చేసి చదువుతాడు. కాబట్టి మీ డైట్ లైట్గా ఉండాలి. ఇది ఫైనల్ వార్. ఒక్కసారి గమనించండి, మాక్ టెస్ట్ రాయడం ఎంత ముఖ్యమో మాక్ టెస్ట్ అనాలిసిస్ చేయడం కూడా అంతకంటే ముఖ్యం. అనాలిసిస్ ఈజ్ కిల్లర్. ఎగ్జామ్లో తప్పులెందుకొస్తాయో తెలుసా? మీ ఎర్రర్ నోట్స్ బుక్లో 3 రకాల తప్పులు రాయాలి. వింటున్నారా లేదా? ఫస్ట్, కాన్సెప్ట్ ల్యాప్స్ ఉందా? మీకు అసలా కాన్సెప్ట్ రాక తప్పు చేశారా? అప్పుడు ఆ టాపిక్ మీద మళ్ళీ 5-10 పీవైక్యూ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సెకండ్, సిల్లీ మిస్టేక్ చేశారా? అంటే 2+2 = 5 అని రాశారా? దాన్ని పట్టుకొని ఏడవకండి, జస్ట్ ఒక్కసారి చూసుకొని గోత్రూ అయి వదిలేయండి. థర్డ్, టైం ప్రెజర్ ఉందా? టైం అయిపోతుందన్న కంగారులో తప్పు చేశారా? అయితే మీ స్పీడ్ పెంచాలి, మరిన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే నెక్స్ట్ మాక్ రాసే ముందు పాత మాక్లో చేసిన టాప్ 10 తప్పులు చూసుకోవాలి. అప్పుడే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. క్లియర్గా ఉందా? ఫైనల్ వర్డ్స్ లాస్ట్లో మళ్ళీ చెప్తున్నా. జనరల్ అవేర్నెస్ కోసం ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మరియు కంప్యూటర్కు సంబంధించిన ఫుల్ ఫామ్స్ అన్నీ మన పీడిఎఫ్లో ఉంటాయి. టెలిగ్రామ్లో ఇస్తాను. లైట్గా రివిజన్ చేసుకోండి. ఇక మీరు యూట్యూబ్లో ఇంకేదైనా వీడియో దొరుకుతుందా, ఇంకేదైనా కొత్త స్ట్రాటజీ దొరుకుతుందా అని టైం వేస్ట్ చేయకండి. అలా వెతికితే ఏమీ రాదు. మీరు పడాల్సిన కష్టం అక్టోబర్ నుంచే పడ్డారు. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. బాగా చదివే సిన్సియర్ స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్. ఫైనల్గా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాయిన్ ఫర్ ఫ్రీ మెటీరియల్స్ ఇన్ టెలిగ్రామ్. ఇక నేను ముగిస్తున్నా. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ స్కై అకాడమీ. సైనింగ్ ఆఫ్. బాయ్.